మన ఛానల్లోని బెన్ 10 సిరీస్లో ఉన్న టాప్ 10 ఫైట్స్ అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి పార్ట్ 2 చేయమని ఎంతోమంది అడిగారు. సో మీరు అడిగిన తర్వాత నేను చేయకుండా ఉంటానా చెప్పండి. సో ఈ వీడియోలోని బెన్ 10 సిరీస్కి సంబంధించిన టాప్ 10 ఫైట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీరు పార్ట్ 1ని చూడకపోతే చూసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూసినా ప్రాబ్లం లేదు. అలాగే మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Stop hitting yourself. Stop hitting yourself. Stop. నెంబర్ 10 వెయిబీక్ vs విల్జాక్స్. విల్జాక్స్కి వెయిబీక్కి విడదీయలేని ఒక అనుబంధం అయితే ఉంది. ఆ అనుబంధంలోని వెయిబీక్ బాగా హైట్ ఉండడం వల్ల విల్జాక్స్ని పొట్లం కట్టిన ప్యాకెట్ లాగా, కొత్త క్రికెట్ బాల్ లాగా తిప్పి తిప్పి విసిరేస్తూ ఉంటుంది. ఈ ఫైట్ చూసిన ప్రతిసారి కూడా నాకు ఒక డౌట్ వచ్చేది, విల్జాక్స్ కానీ వెయిబీక్ అంత హైట్ ఉంటే విల్జాక్స్ వెయిబీక్ని ఓడించగలడా అని. ఈ క్వశ్చన్ నాకు వచ్చినప్పుడే ఒక ఎపిసోడ్ అయితే వచ్చింది. ఆ ఎపిసోడ్లోని విల్జాక్స్ ఏమో వెయిబీక్ అంత అయిపోతాడు, విల్జాక్స్ తోటి ఫైట్కి అయితే దిగుతాడు. ఈ ఫైట్ అయితే మామూలుగా ఉండదు. మేబీ విల్జాక్స్ వెయిబీక్ అంత హైట్ అయిపోతే వెయిబీక్ని డిఫీట్ చేయగలను అనుకున్నాడో ఏమో ఈ ఫైట్లోని. కానీ వెయిబీక్ ఏమో విల్జాక్స్ని కుక్కను కొట్టినట్టు కొడతాడు. కుక్కను కొట్టినట్టు కొడతాడు అంత దారుణంగా. మధ్యలో బెన్ వేస్తే కొల్లు జోకులు ఉంటాయి. వాడి అమ్మ విల్జాక్స్ని జోకర్ని చేసి ఆడేసుకుంటున్నారు కదా అనిపిస్తుంది. నెంబర్ 9 గ్వెన్ vs బెన్. ఈ ఫైట్ కొంచెం చిన్నగా ఉన్నా బాగుంటుంది. ఈ ఎపిసోడ్లోని కెవిన్ ఏమో ఈవిల్గా మారిపోతాడు. బెన్ ఏమో వాడిని వేసేస్తా అని బయలుదేరుతాడు. కెవిన్ పైన గ్వెన్కి ఇష్క్ ఉండడం వల్ల, ఇష్క కాదు, ఆ ఇష్క్ ఉండడం వల్ల వాడిని కాపాడదామని అనుకుంటుంది. సో బెన్ని వెళ్ళొద్దు అని చెప్పి ఆపుతుంది. మన బెన్ వింటాడా? తనతోటి ఫైట్ చేస్తాడు. అలా కొన్ని మల్టిపుల్ ఏలియన్స్గా మారి లాస్ట్కి వెయిబీక్ ఏలియన్గా మారి గ్వెన్నని అయితే ఓడిస్తాడు. ఈ ఫైట్ కొంచెం చిన్నగా ఉన్నా బాగుంటుంది. నెంబర్ 8 4 ఆర్మ్స్ vs 10 విలన్స్. ఈ ఎపిసోడ్లోని బెన్కి సంబంధించిన 10 విలన్స్ ఒక టీమ్గా ఫామ్ అయ్యి బెన్ పైకి అటాక్ చేయడానికైతే వస్తారు. ఇంతకీ వాళ్ళంతా ఎవరు భయ్యా అని అడిగితే వాళ్ళ గురించి చెప్తే ఈ వీడియో అంతా సరిపోదు. ఆల్రెడీ ఈ ఎపిసోడ్ని మన టెలిగ్రామ్లోని అప్లోడ్ చేశాను. సో వెళ్ళి చూసేయండి. ఇంకా ఈ ఫైట్ గురించి కనుక చూస్తే ఆ 10 విలన్స్ బెన్ 10 పైకి అటాక్ చేస్తున్నప్పుడు బెన్ 4 ఆర్మ్స్గా మారతాడు. 4 ఆర్మ్స్ వచ్చాడంటే మామూలుగా ఉండదు కదా మరి. వచ్చిన ఒక్కొక్క విలన్ని ఉతికి ఆరేస్తాడు. అలా ఆరేసి రండి రండి అని అరుస్తుంటే వెంట్రుకులు లెగుస్తాయిరా చారి. ఏమన్నా మాస్ అసలు. 4 ఆర్మ్స్ అంటేనే మాస్ అసలు. నెంబర్ 7 4 ఆర్మ్స్ vs మెహమ్మద్. ఈ ఎపిసోడ్లోనే మనకి ఫస్ట్ టైం 4 ఆర్మ్స్ క్యారెక్టర్ని చూపించుంటారు. తెలుసు కదా 4 ఆర్మ్స్ అంటే మాస్ అంటే 4 ఆర్మ్స్ అని. సో ఫస్ట్ అపీరెన్స్ని ఏ లెవెల్ ఇచ్చుంటారో మీరు ఆల్రెడీ ఉంటారు. వచ్చిన వెంటనే మెహమ్మద్తో ఫైట్ రా మ్యాడ్ అసలు. ఏమన్నా ఫైట్ అసలు. బెన్ 10 యూనివర్స్లోనే 4 ఆర్మ్స్కి పడిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ అనొచ్చు. 4 ఆర్మ్స్కే కాదు, బెన్ 10 యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ యూనిక్ ఫైట్ అంటే నాకు తెలిసి ఇదే. బెన్ 10 అయితే ఫస్ట్ మారడం వల్ల ఏమో కానీ ఈ ఫామ్లోని రెచ్చిపోతాడు. అలాగే 4 ఆర్మ్స్ ఇంటర్జెక్షన్ని కూడా ఈ ఫైట్లోని చాలా బాగా ప్లాన్ చేశారు. 4 ఆర్మ్స్ని చూసిన వెంటనే ఎవరైనా కూడా ఫ్యాన్ అయిపోయేలా పెట్టారు. నెంబర్ 6 అల్టోమేటిక్ హ్యూమంగోసార్ vs నార్మల్ హ్యూమంగోసార్. ఈ ఎపిసోడ్లోని మనకి ఫస్ట్ టైం అల్టోమేటిక్ హ్యూమంగోసార్ని అయితే చూపించారు. ఇది చూపించడం ఫస్ట్ టైం కదా ఇంట్రజెక్షను, అందువల్ల ఇదేంటో అర్థం కాలేదు. ఏంటి ఇది అని థింక్ చేస్తూనే మన బెన్ ఏమో అప్పుడు నార్మల్ హ్యూమంగోసార్గా మారతాడు. హ్యూమంగోసార్ గురించి తెలిసిందే కదా, ఎంత పవర్ఫుల్దైనా పడుకోబెట్టేస్తుంది. సో దీన్ని కూడా పడుకోబెట్టేస్తుంది అనుకుంటే అల్టోమేటిక్ హ్యూమంగోసార్ దాన్ని పడుకోబెట్టేస్తుంది. వాడి అమ్మ అనుకునే లోపే
విల్గాక్స్ చేతికి ఆమ్లెట్రిక్స్ వెళ్ళడం, తనేమో హ్యూమంగసార్ ఆర్మీని వేసుకురావడం, అల్టోమేటిక్ హ్యూమంగసార్గా మారిన ఆల్బిడో పైన అటాక్ చేయడం, అలా నోరు తెరిచే మూమెంట్స్ అయితే దీంట్లో చాలానే ఉంటాయి. ఈ యాక్షన్ సీన్ అంతా కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. అలా నోరు తెరుచుకుని ఉండిపోతాం ఆ ఫైట్ చూస్తున్నప్పుడు. నెంబర్ 5 వరల్డ్ వార్ లాస్ట్ బ్యాటిల్. ఈ ఎపిసోడ్లో ఉండే వార్ సీక్వెన్స్ అంతా కూడా అవెంజర్స్ లెవెల్ వైబ్స్ అయితే ఇస్తుంది. ఈ ఎపిసోడ్లోని బెన్ ఏమో ఇది వరకు తనకి తెలిసిన సూపర్ హ్యూమన్స్ అందరినీ కూడా లైక్ అవెంజర్స్ లాగా ఒక టీమ్గా ఫామ్ చేసి బ్యాటిల్ అయితే చేస్తాడు డిఎన్ఏ ఏలియన్స్ పైన. అలా ఈ ఎపిసోడ్లోని వాళ్ళంతా కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళపైకి అయితే బ్యాటిల్ చేస్తూ ఉంటారు. అలా ఈ ఎపిసోడ్ బ్యాటిల్ అంతా కూడా ఉంటుంది. ఈ ఎపిసోడ్లోని చాలా హై మూమెంట్సే ఉంటాయి, కానీ మెయిన్ హై మూమెంట్ అంటే వేబిక్ని చూడడం, వేబిక్ ఓడిపోవడం. Special delivery! Oh man. నెంబర్ 4 విల్గాక్స్ విఎస్ బెంటన్. కామన్గా విల్గాక్స్కి బెంటన్కి సంబంధించిన ఫైట్స్ అనేవి ఎపిక్ ఉంటాయి. అందులోని మెయిన్గా అయితే విల్గాక్స్ ఇంకా బెన్ ఫస్ట్ ఫైట్ చేసుకున్న ఫైట్ అయితే ఉంటుందిరా చారి, ఎపిక్ అంతే. ఎన్ని ఫైట్స్ వచ్చినా కూడా ఈ ఫైట్ని బీట్ చేయడం అంటే చాలా కష్టం. ఈ ఫైట్లోని అప్పర్ హ్యాండ్ విల్గాక్స్దే ఉంటుంది. బెంటన్ని పాతూ ఉంటాడు. ఈ బ్యాటిల్లోని బెన్ మల్టిపుల్ ఏలియన్స్ని యూజ్ చేసి విల్గాక్స్ పైకి అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ విల్గాక్స్ ఏమో బెన్ని చాలా దారుణంగా కొడతాడు. ఈ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మనకి భయం వేస్తుంది, ఎక్కడ బెన్ని వేసేస్తాడా అని. నెంబర్ 3 ఇయాన్ విఎస్ బెన్ 10,000 అల్టోమేటిక్ బెన్. ఈ ఫైట్లోని ఫస్టే ఇయాన్ గాడు వెయిబిక్ని వేస్తొప్తాడు. ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటాం, వెయిబిక్ అంటే తోపు తురుము ఎవ్వరూ లేరు అని అనుకుంటాం. అలాంటి ఏలియన్ని వేసి దొబ్బాడు అంటే ఆ విలన్కి మామూలు ఎలివేషన్ పడినట్ట చెప్పండి. ఏంట్రా వీడు, ఎవడ్రా వీడు, ఎలా ఉన్నాడు అనుకునే లోపే వీడి ఫుల్ పవర్స్ని కూడా చూపించేస్తూ ఉంటాడు. మనకి భయం వేస్తూ ఉంటుంది బెన్ని ఎక్కడ లేపేస్తాడో అని. ఆ ఫైట్లోని బెన్ 10,000 ఫైట్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి, చాలా స్మార్ట్గా ఉంటాయి. వీడిని చూస్తే ఇంకా సేపు చూపించినా బాగుండు కదరా అనిపిస్తుంది. నెంబర్ 2 అల్టోమేటిక్ ఆల్బిడో విఎస్ బెంటన్. ఈ ఫైట్ అనేది బెంటన్ ఆన్ యూవర్స్లో అయితే అవుతుంది. ఆల్బిడో ఏమో అల్టోమేటిక్ హ్యూమంగసార్గా, అల్టోమేటిక్ స్పైడర్ మంకీగా, ఆటోమేటిక్ ఎకోగా మారి బెన్ని ఎలా పడితే అలా కొడుతూ ఉంటాడు. అప్పుడే బెన్ను అటామిక్స్గా మారుతాడు. ఒక్క గుద్దు అంటే ఒక్క గుద్దుతోటి ఆటోమేటిక్ హ్యూమంగసార్ని లేపి దొబ్బుతాడు. ఏంట్రా వీడు ఇంత పవర్ఫుల్గా ఉన్నాడు, ఒక్క షాట్ తోటే అలా ఎలా చేసావు మామా అని చెప్పి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఈ ఫైట్లో అయితే అటామిక్స్ క్యారెక్టర్ని చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్యారెక్టర్కి ఒక లెవెల్ ఎలివేషన్లు అయితే ఇస్తూ ఉంటారు. నెంబర్ 1 బెంటన్ యూనివర్స్లోని ఎవర్ గ్రీన్ ఫైట్ అంటే అది ఇదే సార్. బెంటన్ ఏమో మాస్టర్ కంట్రోల్ తోటి విల్గాక్స్ తోటి కెవిన్ లెమన్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోని కెవిన్ ఇంకా విల్గాక్స్ కలిశారు అంటే బెన్కి పులిహార అయిపోయినట్టేరా అనుకునే టైంలోని బెంటన్ మాస్టర్ కంట్రోల్ని అన్లాక్ చేసి కెవిన్కి విల్గాక్స్కి ఇద్దరికీ కూడా పులిహార పెట్టేసి బంత్ ఆడేసుకుంటాడు. ఒక్క క్షణమైనా ఖాళీ కూడా అది ఇద్దరికీనే రఫ్ ఆడించేస్తాడు ఇద్దరినే. మెయిన్గా ఈ ఫైట్లోని మాస్టర్ కంట్రోల్ ఆన్ అవ్వడం, సెకండ్కి ఒక ఏలియన్గా మారిపోయి ఇద్దరితో కూడా ఆడేసుకుంటాడు బెన్. ఈ ఫైట్ అయితే చాలా బాగుంటుంది, ఇంకా చూడకపోతే చూసేయండి. ఈ బెంటన్ సిరీస్లోని ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా మంచి ఫైట్స్ అయితే ఉన్నాయి. సో పార్ట్ 3ని కూడా చేయడానికి ట్రై చేస్తాను. దానికోసం ఈ వీడియోని లైక్ చేసి పార్ట్ 3 అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మేము ఏదైనా బెస్ట్ ఫైట్ని కానీ మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి, దాన్ని నెక్స్ట్ వీడియోలోని తప్పకుండా కవర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.